ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్నిసార్లు మన శరీరం, కుటుంబం, ఆత్మీయ జీవితం అన్నీ చెడిపోయినట్లు అనిపిస్తుంది. ఏ మార్గం లేదనిపిస్తుంది. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడు ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: నేను నిన్ను బాగు చేసేదను అని. ఇది యెహోవా మనకిచ్చిన అద్భుతమైన వాగ్దానము. దేవుని స్వరము స్పష్టంగా చెప్తుంది, నేను నిన్ను బాగు చేస్తాను అని. మనిషి బాగు చేయలేని చోట, డాక్టర్లు, మనుషులు, పరిస్థితులు ఎటువంటి మార్పు చేయలేని చోట దేవుని శక్తి పనిచేస్తుంది. పరిస్థితులు ఇంత కష్టమైన, మనుషులు ఇంకా మార్పు లేదు అని అనుకునే చోట దేవుని శక్తి పనిచేస్తుంది. మనిషి అసాధ్యం అనుకునే చోట దేవుడు సాధ్యం చేస్తాడు. దీనికి బైబిల్ మొత్తం సాక్ష్యాలే, కానీ దాంట్లో 2-3 మనం చూద్దాం. మొదటిగా లాజరు యేసయ్యకు చాలా ప్రియమైన స్నేహితుడు. అతడు అనారోగ్యంతో చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు. ఆ సమయంలో అతని అక్కలు మరియా అలాగే మార్తా నిరాశతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని ఏడుస్తూ అన్నారు. అకార్డింగ్ టు సైన్స్, ఒక డెడ్ బాడీ 3 days తర్వాత అది కుళ్ళిపోతుంది. కానీ యేసయ్య సమాధి దగ్గరికి వచ్చి ఒక్క మాట అన్నాడు: లాజరు బయటికి రా అని. అంతే, చనిపోయిన లాజరు తిరిగి బయటికి వచ్చాడు. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, మరణం కూడా యేసయ్యకు అడ్డంకి కాదు. నీ పరిస్థితి చచ్చిపోయినట్లుగా ఉన్నా ఆయన వాక్యానికి శక్తి ఉంది, తిరిగి బ్రతికించడానికి, పునరుద్ధరించడానికి. అలాగే రెండోదిగా బర్తిమై ఒక పేదవాడు, మార్గం ప్రక్కన కూర్చొని భిక్షం అడిగేవాడు. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు. అతని జీవితంలో ఎప్పుడు వెలుగు లేదు. కానీ యేసయ్య ఆ మార్గాన వెళ్తున్నాడని విన్నప్పుడు బలంగా కేకలు వేశాడు: దావీదు కుమారుడా, యేసు, నాపై కరుణ చూపుము అని. జనాలు వచ్చి గద్దించారు, కానీ అతడు ఇంకా బలంగా కేకలు వేశాడు. యేసయ్య అతన్ని పిలిచి అతని విశ్వాసాన్ని చూసి వెంటనే అతనికి కళ్ళిచ్చాడు. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, ఎవరు ఆశించని చోట శాశ్వతమైన లోపంగా కనిపించే సమస్యను కూడా యేసయ్య బాగు చేయగలడు. మనకు అసాధ్యం అనిపించిన దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. మూడోదిగా, యెరూషలేములోని బెతస్దా కొలను దగ్గర చాలా రోగులు పడుకొని ఉండేవారు. ప్రతిసారి నీళ్లు కదిలినప్పుడు మొదటిగా దూకిన వాడు బాగు కాగలడు అని వారు నమ్మేవారు. ఒక మనిషి 38 సంవత్సరాల వికలాంగుడి అక్కడే పడుకొని ఉన్నాడు. అతడు తన స్థితిని మార్చుకోలేకపోయాడు. సహాయం చేయడానికి ఎవరూ లేరు. యేసయ్య అతని దగ్గరికి వచ్చి అడిగాడు: నీవు బాగుపడవాలని కోరుచున్నావా అని. అతడు తన సమస్యను చెప్పాడు. కానీ యేసయ్య ఒక్క మాట అన్నాడు: లేచి నీ పరుపెత్తుకొని నడిచిపొమ్ము అని. వెంటనే అతడు స్వస్థత నొందాడు. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, ఎన్నో సంవత్సరాలు మారని సమస్యలు ఉన్నా ఒక్క మాటతో యేసయ్య మన పరిస్థితిని మార్చేస్తాడు అని. సమాజం వదిలేసిన ఆయన మాత్రం మనల్ని వదలడు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా నమ్మకం కలిగి జీవించాలి. లాజరు చనిపోయిన మార్తా అలాగే మరియలు యేసయ్యను నమ్మారు. రెండోదిగా, సహనంతో ఉండాలి. బెతస్దా వద్ద ఉన్న మనిషి 38 సంవత్సరాలు ఎదురు చూశారు. కాబట్టి మనం కూడా సహనం కలిగి జీవించాలి. మూడోదిగా, ప్రార్థనలో నిలబడాలి. బర్తిమై వలె నిరంతరం దేవుణ్ణి పిలవాలి. నాలుగోదిగా, దేవుని వాగ్దానంలో నిలబడాలి. మనసులో వచ్చిన అనుమానాన్ని విడిచి దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యం ప్రకారము నీవు నన్ను బాగు చేస్తావని ఈరోజు విశ్వసిస్తున్నాను ప్రభువా. నా శరీరంలో, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవనంలో ఉన్న ప్రతి బలహీనతను, చనిపోయిన ప్రతి అంశాన్ని నీవు బాగు చేయము ప్రభువా. నాలో సందేహాన్ని తొలగించి నీ వాక్యంలో నమ్మకంతో ముందుకు సాగేటట్లు కృపనివ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.